హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మార్కాపురానికి వెళ్తున్నామన్నమాట. మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. సో వ్లాగ్ లాగా ఎందుకు వీడియో చేయకూడదని చేస్తున్నాను. ఇది వచ్చి మా ట్రావెల్ వ్లాగ్ అనమాట. వీలైతే మ్యారేజ్ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఓకే అయితే మీరు కామెంట్ చేయండి. అలాగే మార్కాపురంలో దిగిన తర్వాత మేము స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వర్షం పడుతుందన్నమాట. యాక్చువల్లీ వర్షం పడే టైం కాదు, కానీ వర్షం పడుతుంది. సో కొంచెం బాగా వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. అండ్ ఇది ఇంటికి రీచ్ అయినాక ఇంకా అందరు బంధువులు, మ్యారేజ్ అంటే బంధువులు ఉంటారు కదా, బంధువులందరినీ కలుస్తున్నాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ దిగేసాము. 7:30 లోపే అందరు పడుకున్నారు. మేము వెళ్ళేసరికి అందరు లేచారు. సో అందరితో కూర్చొని కబుర్లు చెప్తున్నాం అన్నమాట. మేము మార్కాపూర్కు వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట. మాకు అక్కడి పద్ధతులు ఎలా ఉంటాయో తెలియదు. ఫస్ట్ టైం మార్కాపూర్లో అంటే ఆంధ్రాలో ఎలా పద్ధతులు, వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎలా మ్యారేజ్ చేస్తారో ఫస్ట్ టైం చూస్తున్నాము. ఒకవేళ మీకు అక్కడి పద్ధతులు ఏంటి ఏమి అని తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము. అక్కడ కొత్త కుండలు తీసుకొని అందులో నీళ్ళు ఫిల్ చేసుకొని వాళ్ళు పూజలు చేస్తారు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి కరెక్ట్గా ఏమిటో పద్ధతి నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిసింటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఎవరి దగ్గర అయితే మనం కుండలు తీసుకుంటామో వాళ్ళే స్వయంగా వాళ్ళ దగ్గర ఉన్న పసుపు కుంకుమ రాసి కుండలైతే మనకిస్తారు. అవి తీసుకొని నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత ఆ కుండల్ని తల మీద నుంచి కిందికి పెట్టకుండా వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే గుడి లోపల కుండలు పెట్టాలి. అక్కడ మళ్ళీ ఒక చిన్న పూజ చేస్తారు. పూజ కార్యక్రమం తర్వాత ఇంటికెళ్ళి లంచ్ చేసి కాసేపు అందరం రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అలా టీ తాగడానికి మార్కెట్ సైడ్ వచ్చామన్నమాట. ఇంటి బయటనే ఫుల్ మార్కెట్ ఉంటుంది. ఇంటికి మార్కెట్కి ఏమి చాలా దూరం ఏం లేదండి. సో టీ తాగడానికి వచ్చి గోబీ మంచూరియన్ ట్రై చేద్దామని ఒక ప్లేట్ తీసుకున్నాము. కానీ ఇక్కడ టేస్ట్కి అక్కడ టేస్ట్కి అస్సలు బాగోలేదు. దాని తర్వాత వచ్చి ఒక స్ట్రాంగ్ టీ తాగాము అందరము. టీ తాగిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ డెకరేషన్ వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ డెకరేషన్ అంతా కూడా హాల్లో ఇంటి దగ్గర అంతా చూసుకుంటున్నారు. కార్ వరకు వచ్చేసరికి కార్ మనకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు చాలా లేట్గా కార్ ఇచ్చారనమాట. సో వాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మన కార్ మనమే డెకరేట్ చేసుకోవాల్సి వచ్చింది. సో మా వారు జేసీ ఈవెంట్స్ మీకు అందరికీ తెలుసు. మా ఆయన చేసే బిజినెస్ ఈవెంట్సే కాబట్టి అది చాలా ఈజీ అయిపోయింది. తనకి ఇంతమంది హెల్పర్స్ అనమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నైట్ 12 అనుకుంటా. అందరం ఆ టైంలో కార్ అంతా డెకరేట్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మినిమం ఒక 15 మెంబర్స్ ఉన్నారు ఒక్క కార్ డెకరేషన్ చేయడానికి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది కార్ది. మీకు ఎలా అనిపించింది? కార్ డెకరేషన్ బాగా అనిపించిందా? తప్పకుండా కమెంట్ చేయండి. చాలా కష్టపడి ఇంతమంది మీకు కలిసి డెకరేషన్ చేసాము. మెయిన్ బాస్ ఇక్కడ ఉన్నారు చూడండి. కార్ డెకరేషన్ తర్వాత అందరం వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నైట్ 2:30 ఆ టైంలో పెళ్లి కూతురు అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చింది. సో అక్కడ పెళ్లి కూతురు వచ్చిన తర్వాత ఒక చిన్న పూజ కార్యక్రమం అయితే ఉంటుంది. అందరూ ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. నైట్ 2:30కి అందరికీ చాలా నిద్రలో ఉన్నారు. సో అందరూ పూజలను చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా ఉంది. సో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. అలాగే ఎర్లీ మార్నింగ్ 7:40కి ముహూర్తం అన్నమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వాలి.
సో, ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చి మ్యారేజ్ వ్లాగ్ వస్తుంది. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.